जय श्री यमुने। माँ यमुना आप सभी लोगों की मनोकामना पूर्ण करे और आप सभी लोग चारों धाम करके राजी खुशी अपने घर पे पहुंचे। थैंक यू सो मच। यमुना मैया की जय। जय। భారత ట్రావెల్ టెల్స్ స్వాగతం. నేను వెంకీ ఉభయ కుశలోపరి. ఈరోజు నేను మీకు యమునోత్రిని చూపించబోతున్నాను. బాలిపాస్ ట్రెక్లో భాగంగా మా ట్రెక్ ఎగ్జిట్ యమునోత్రి దగ్గర నుంచి వెళ్తుంది. సో అందుకని చెప్పేసి యమునోత్రి దర్శనానికి కూడా మేము వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి చూడాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినా బాలిపాస్ ట్రెక్ వచ్చిన వాళ్ళకైతే కనుక ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ట్రెక్ కంప్లీట్ చేసుకున్న డైరెక్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో అలాగే వచ్చాను. ఈరోజు నవరాత్రి సెకండ్ డే. నవరాత్రి టైంలో ఇక్కడ రావడం అనేది చాలా ఫీలింగ్ మోర్ పవర్. అండ్ మనం వీడియోకి వెళ్ళి మీద డీటెయిల్స్ అన్ని చూద్దాం. టైం 6:15 వరకు అవుతుంది. 6:30 కల్లా స్టార్ట్ అవ్వమన్నారు. సో ఐ నీడ్ టు బ్రష్ అండ్ దెన్ గెట్ థింగ్స్ అప్. క్విక్ వ్యూ ఆఫ్ the nature from my tent. Right, nice. I'll see you guys on the trail. Superb, Jay. Thank you. So Jay from Mumbai, you might have seen, right? That's the passion he's got for the mountains and then trek. Okay, been traveling with him through this trek for the last 6 days. Nice meeting you, Jay. Wonderful. Thanks. We just started from the campsite. Be careful, sir. Started from the campsite 7:30 in time. Actually 6:30 అనుకున్నాము. బట్ ఇక్కడ నుంచి కొంతమంది డైరెక్ట్గా జానకి చెట్టుకి వెళ్తూ ఉన్నారు. అండ్ మేము యమునోత్రికి టు జానకి చెట్టు వెళ్తున్నాం. సో గ్రూప్ స్ప్లిట్ అవటం వల్ల సో కొంచెం లేట్ అయిపోయింది. బట్ I guess 2 kilometers, probably within an hour, we will be at Yamunotri. We'll see you guys there. बोलो ना. जब से यमुना माई निकली है, जब से यमुना माई का यहाँ पता लगा यहाँ यमुना माई निकली है, तब से पुराना रास्ता यही है. ये पुराना रास्ता है. ये पुराना रास्ता है. जब से यमुना माई का पता लगा यमुना माई यहाँ निकली चुकी है, तब से ये जानकी चट्टी से बहुत पुराना रास्ता है. Okay. अब जो है सरकार ने जो है नीचे से दूसरा रोड बना दिया है. ये रास्ता अभी हम जाने वाला रास्ता है. नहीं, हाँ? आप लोग ये रास्ता जा रहे हैं. मैं इस रास्ते जाऊंगा, आप इस रास्ते जाएंगे, फिर उतरेंगे आप नए रास्ते से. नई रास्ता से. ओके. दोनों रास्ता है नया बना हुआ. Super. अच्छा, बहुत अच्छा रास्ता बना हुआ है. So we reached somewhere in the halfway, and this will actually lead to the Yamunotri, and I guess couple of meters away, and then we are there. So ఇది జానకి చెట్టి నుంచి యమునోత్రి వెళ్ళే రూట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రూట్. ఇప్పుడు స్టార్ట్ అందరూ రీగ్రూప్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నైస్. ట్రైల్ అయితే మొత్తం స్టెప్స్ ఉన్నాయి, బట్ ట్రీ क्रॉसिंग इज रियली फन. आज उधर से निकल रही है क्या यमुनोत्री? यमुना रिवर सप्तऋषि था ना. हाँ. सप्तऋषि ताल. हाँ. तो वहाँ से अलग अलग जगह से अलग अलग छोटी छोटी हाँ. धाराएं निकल रही है, जो कि लास्ट में यमुना बनाती है, कालिंदी बनाती है. कालिंदी. हाँ, आगे जाके फिर यमुना नाम पड़ता है. सही है. जय.
ఆల్మోస్ట్ 6 రోజుల తర్వాత జనాలు చూస్తూ ఉన్నాం. ఈ హాట్ స్ప్రింగ్ అంట, చూడొచ్చు పొగలొస్తూ ఉన్నాయి వేడి నీళ్ళు. जय माता की जय। बैठ जाइए ऊपर एक जगह ना, वो हाथ धो लीजिए. సో చెప్తున్నారు అదే ట్రెక్ నుంచి వచ్చారు అని చెప్తే మాట్లాడుతూ ఉన్నారు. సో అదే ట్రెక్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్సెప్షన్ అయితే ఉంటుంది, రెగ్యులర్గా పర్ డే ఎంతమంది కాకుండా. మనం దేని గురించి అని అనుకొని ఇఫ్ యూ రియలీ హ్యావ్ దట్ ఈగర్నెస్, యాటిట్యూడ్, ఎక్సైట్మెంట్ టు డూ, మనకి ఆటోమేటిక్గా జరుగుతాయి. సో ఆడికి వచ్చాను కదా, ఇంక ఇక్కడ దాకా వచ్చేసాము. చార్ధామ్ యాత్ర ఫస్ట్ స్నానం చేయకపోతే ఎలాగని చేసేసాను. అంతలో పూజారి చెప్పాడు నవరాత్రి ఈరోజు 2వ రోజు, చాలా చాలా ఆస్పిషియస్ టైంలో వచ్చారు, సో స్నానం చేస్తే ఇంకా మంచిదని చెప్పారు. నవరాత్రి టైంలో ఇక్కడ రావడం అనేది రియలీ రియలీ గ్రేట్. ఐమ్ రియలీ ఫీలింగ్ లక్కీ. सांची दरबार की जय, सत्य सनातन धर्म की जय. आपको सुन लीजिएगा, ये यमुना जी का उद्गम स्थान है. माँ यमुना मैया सूर्य भगवान की पुत्री है और यमराज और शनि महाराज की बहन है. మొత్తం అయిపోయింది, దర్శనం అయిపోయింది, మంచిగా పూజ చేసాము. యమునా నది వచ్చే ప్రదేశం కూడా చూశారు కదా, ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడ అది చూసాము. మంచిగా పూజ అయిపోయింది, అంతా కూడా సూపర్గా జరిగింది. అసలు ప్లాన్ ఏం చేయకుండా వచ్చాను, అయినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. నిజంగా చాలా చాలా లక్కీగా ఉంది, ఎస్పెషల్లీ నేను చెప్పిన నవరాత్రి టైంలో రావటం. మీరు చూడండి, ఇంకొకసారి మీ అందరికీ 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తున్నాను. మొత్తం మెయిన్ టెంపుల్ టెంపరేచర్ బాగా కోల్డ్గా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకుండా ఉన్నాను, అంతే, అంత విషయం లేదు. ఐ గెస్ నా చార్ధామ్ యాత్రలో ఫస్ట్ పాయింట్ యమునోత్రి. మిగతా ముందు చెప్పినట్టుగా మిగతా అయితే కనుక ప్లాన్ చేయలేదు, బట్ స్టిల్ యాక్సిడెంటల్గాను ఎలా అయినా సరే చూడాలి మిగతా 3 ఎలా కంప్లీట్ చేస్తాను. రియలీ రియలీ ఎక్సైటెడ్, ఫీలింగ్ మోర్ పవర్ అండ్ రియలీ బ్లెస్డ్ టు బీ అట్ యమునోత్రి. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ ఆఫన్ లీడ్ టు ద బెస్ట్ మెమరీస్ అంటారు కదా, అలాంటిది అసలు ఇంత బీభత్సంగా అంత మంచిగా జరిగేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అయిపోయింది పూజ మొత్తం. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ యమునోత్రి. ఇక్కడ నుంచి జానకి చెట్టుకి వెళ్తాం, అక్కడ మా ట్రెక్కింగ్ అంతా కంప్లీట్ అయ్యే స్పాట్ అనమాట. రియలీ రియలీ ఫీలింగ్ సూపర్ పవర్డ్.
मेरा चैनल बाटासारी ट्रैवल टेल्स है। बाटासारी। बाटासारी ट्रैवल टेल्स। कहाँ से आप? मुंबई से? चेन्नई से। चेन्नई। न्यू सब्सक्राइबर, आपका नाम? संदीप बुनियाल। संदीप बुनियाल फ्रॉम यमुनोत्री। यमुनोत्री, प्रिंस ऑफ यमुना टेम्पल। हाँ? जय श्री यमुने, माँ यमुना आप सभी लोगों की मनोकामना पूर्ण करे और आप सभी लोग चारों धाम करके राजी खुशी अपने घर पे पहुँचे। थैंक यू सो ये मच। यमुना मैया की जय। జై థ్యాంక్ యూ. అంతా అయిపోయింది, మీకు స్టార్ట్ చేసాం. మళ్ళీ మా ట్రెక్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం కూర్చొని స్నాక్స్ ఉంటే స్నాక్స్ కూడా తిన్నాం. జానకి చెట్టి మా ట్రెక్ ఒక ఎండింగ్ పాయింట్. టైం ఇప్పుడు 10 o'clock అయింది. చాలామంది యాత్రకు వచ్చేవాళ్ళంతా కూడా ఎల్డర్లీ పీపుల్ అనమాట. 50, 60, 70 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. అసిస్టెంట్స్కి అయితే గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద తీసుకెళ్తూ ఉంటారు. ఐ గెస్ ఈవెన్ కేదార్నాథ్, బద్రీనాథ్ అక్కడ కూడా ఇలాగే అనుకుంటా. అంతా కూడా ఎల్డర్లీ పీపుల్. వచ్చినది ఈ దారి నుంచి. వచ్చింది ఈ దారిలో నుంచి, వెళ్తుండేది ఇటు నుంచి. యమునా 3.5 and then Janaki Chetty 4.5. So we have to get into 4.5 kilometers from here now. minutes వరకు పట్టింది మనకు 1.5 kilometer కవర్ చేయడానికి. డూయింగ్ గుడ్ ఐ గెస్. జానకి చెట్టి 2.5 అంటే 2 kilometers వచ్చేసాం మనం. 2 kilometers ఐ గెస్ half an hour to 45 minutes, not more than that. There's a lot of positive energy whenever people see, right, the trekkers are going, right, they really cheer up and they really get motivated themselves. మేము కూడా అందరూ మోటివేట్ చేస్తాను, వచ్చేసారు వెళ్ళండి ఎక్కడ ఇంక అరగంటే అని చెప్పేసి. సో దే ఫీల్ మోర్ మోటివేటెడ్. ఐ గెస్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్లైడ్ అనుకుంటా. న్యూస్లో ఎప్పుడు వచ్చిందో ఏమో మనకైతే తెలియదు, బట్ క్రేజీ. హోప్ ఎవరికి ఏమై ఉంటుందనుకుంటున్నాను, ఎవరికి అవ్వకూడదు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళని అడిగాను, పోర్టర్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం 2 years అవుతుందంట. భయపెట్టాలని కాదు, బట్ అట్లీస్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనిపించాను లేదు. ఇప్పుడు ఇన్నాక ఇలా గుర్రం మీద తీసుకెళ్ళే వాళ్ళు డోలి వాళ్ళని అడిగితే 1300 తీసుకుంటారంట. జానకి చెట్టు నుంచి పైన దామ్ వరకు ఒక మనిషికి గుర్రం మీద అయితే 1300 రూపాయలు తీసుకుంటారని చెప్పారనమాట. మరి కొంతమంది డోలు కూడా తీసుకెళ్తా ఉన్నారు, 4 మనుషులు పట్టుకొని. అది కూడా సేమ్ చార్జర్, అది డిఫరెంట్ అనేది అయితే కనుక ఐడియా లేదు. ఓ జానకి చెట్టు క్యా? సూపర్, థ్యాంక్ యూ. ఎస్, జానకి చెట్టు ఈజ్ విజిబుల్ ఫ్రమ్ హియర్. Whoa. Sorry. జై మాతాకి. దారిలో మొత్తం హోటల్స్ అయితే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ ఏదైనా సరే హ్యాపీగా మనకు కావాల్సింది తినొచ్చు, రిఫ్రెష్ అవ్వచ్చు. అండ్ మొత్తం షేడే ఉంది. వాటర్ కూడా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. అంటే ఒక బాటిల్ 2 bottles క్యారీ చేసి సరిపోద్ది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా అప్వర్డ్ ఇన్ కేస్ మీరు ట్రెక్ చేస్తున్నారంటే డోంట్ స్టాండ్ ఎనీవేర్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, ఒక సింపుల్ ఫండా ఆర్ స్మాలర్ రూల్,
ఒక 10 స్టెప్స్ వేయండి. ఓకే, 10 or 15 seconds టైం తీసుకోండి. అగైన్ ఇంకో 10 స్టెప్స్ వేయండి. ఇన్ కేస్ మీరు టైర్డ్ అయి ఉంటే కనుక, లేదు ఇఫ్ యూ కెన్ పుష్ ఇట్ యువర్ సెల్ఫ్, దిస్ నథింగ్ కెన్ స్టాప్. అఫీషియల్లీ మన యమునోత్రి యాత్ర అయిపోయింది అండ్ మన బాలి పాస్ ట్రెక్ కూడా అయిపోయింది. దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్, జానకి చెట్టి. Whoa, whoa, whoa! Khatam hua? Yes. All done? All done. All right! Yay! Bali Pass. Bali Pass trek. बाली को कर दिया पास. 8th October and we have just completed Bali Pass trek. 11:41. There we go. On time. Proud moments. We'll do a deep boost. Well, thank you so much for staying tuned. ఈరోజు 8th October, టైం ఇప్పుడు 12 o'clock అయింది. మన 2nd October రోజు స్టార్ట్ చేసాం బాలి పాస్ ట్రెక్ సాంక్రీ నుంచి. ఈరోజు మనం జానకి చెట్టి యమునోత్రి ఫుట్ ప్రింట్స్ దగ్గర ఉన్నాము. సో ఎవ్రీథింగ్ వెంట్ రియలీ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఐ నో వీ డిడ్ కేదార్కంత లాస్ట్ ఇయర్ అండ్ దెన్ దిస్ ఇయర్ నన్ను బాలి పాస్ తీసుకొని వచ్చాడు. ఎనీ ఫైనల్ క్లోజింగ్ కామెంట్స్ ఫర్ దిస్ బాలి పాస్ ట్రెక్? I'd like to say congratulations to Venki Bhai and team. We successfully completed the Bali Pass without any emergency situations, any difficulties. Easily, comfortably we finished this. So let's do next time. We will upgrade our. Definitely, we will definitely meet in Uttarakhand or somewhere and we will definitely being partners for our next adventure. Rohit, thank you so much for being with me My for this pleasure. adventure. All right, so thank you so much for staying tuned, guys, and then I'm off to different place and then I'll see you guys soon. Take care.